ఈరోజు మనము ఉల్లి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇదంతా బాగా వాష్ చేసుకొని వస్తాము. అంతా బాగా వాష్ చేసుకున్నాక ఇలా పైన లైట్గా చెక్కు తీసేయాలి. ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి ఇలా లైట్గా చెక్కు తీసేసి మధ్యలో ఇలా ఘాటు పెట్టి ముదురుగా ఉంటే లోపల గింజ అంతా తీసేయాలి. లేదు అంటే అలాగే వాడుకోవచ్చు అన్నమాట. ఇలాగే మొత్తం కాకరకాయలు ఇలా మొత్తం ముదురుగా ఉంటే గింజలు తీసేసి అన్నీ ఇలా సెంటర్లో ఘాటు పెట్టుకోవాలన్నమాట. నేను తీసుకోండే కాకరకాయలన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కాస్త నీళ్ళు తీసుకొని నీళ్ళు వేడయ్యేదానికి పెట్టాలి. ఒక స్పూన్ దాకా పసుపు, కాస్తంత ఉప్పు, కాస్తంత చింతపండు, అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి బాగా ఒక 10 నిమిషాల దాకా ఉడకనిస్తాము. అప్పుడు చేదు అనేది పోతుంది. కాకరకాయలు కాస్త ఉడికే లోపల మనము మసాలాకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి కాస్త ధనియాలు కాస్త వేపుకుంటాము. కాస్త వేగాక ఎండుమిరపకాయలు మీ కారానికి అనుగుణంగా వేసుకోండి. నేనైతే ఒక 6 కాయలు దాకా వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఎండుమిరపకాయలు వేగాక కాస్తంత జీలకర్ర 1 స్పూన్ దాకా వేసుకున్నాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేగాక ఇందులోకి మనము ఎర్రగడ్డలు ఒక 2 తీసుకున్నా. ఎందుకంటే ఉల్లి కారం కాబట్టి ఎర్రగడ్డలు ఎక్కువగానే ఉండాలి. బాగా వేయించుకోవాలి కాస్త. అలాగే ఇందులోకి 1 స్పూన్ దాకా నూగలు వేసి బాగా వేపుకోవాలి. ఇలా వేగితే చాలు. చూడండి, ఎర్రగడ్డలు బాగా వేగాయి. ఇప్పుడు ఇదే ఆఫ్ చేసేసి చల్లారనిస్తాము. చల్లారాక మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్నాం కదా, చల్లారింది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని వస్తాము. ఇలా వేయించుకోందంతా పేస్ట్ పెట్టుకున్నాము. ఉల్లి కారము. ఇప్పుడు కాకరకాయ సాను బాగా వేగింది. చూడండి, ఇలా అంటే మెత్తగా అవుతుంది, తెలుస్తుంది మీకే. ఇలా మెత్తగా అయిందంటే అయినట్లే. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి ఈ నీళ్ళంతా వడగట్టేసి కాకరకాయ మాత్రం తీసుకుంటాము. కాకరకాయలంతా నీళ్ళు తీసి వడపోసేసి మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదా, అదంతా కాకరకాయలో కూరేసి ఇప్పుడు ఇంకొక బాండ్లీ పెట్టుకొని అందులో కాస్త నూనె కాస్త ఎక్కువ వేసుకోవాలి. నూనె వేడెక్కుతానే ఆవాలు, పోపు దినుసులన్నీ, కాస్తంత కరివేపాకు వేసుకొని ఆల్రెడీ మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మెల్లిగా అన్నీ ఆయిల్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వస్తాం. అలాగే తర్వాత మనం ఇంకా మిగిలి ఉంటుంది కదా మసాలా అంతా ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వదిలేస్తాము కలబెట్టకుండా, లేకపోతే అంతా చెదిరిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్లోనే ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే చాలా సేపు ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఇస్తాం కాబట్టి ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మసాలా మిగిలి ఉంటుంది కదా, ఆ మసాలా అంతా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకుంటాము. మసాలా సాను ఇందులోకి వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తాము. చాలాసేపు ఏం అవసరం లేదు, ఎందుకంటే మనము మసాలా సాను ఎర్రగడ్డలంతా ఆల్రెడీ ఫ్రై చేసాం కదా. ఇందులోకి ఇంకాస్తంత చింతపండు
నీళ్ళు ఇందులోకి పోసేస్తాము. ఇంకొక 5 నిమిషాలు ఉంటే చాలు. వేగింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటాము. చూడండి నూనె అంతా బయటకు వస్తుంది కదా. చివర్లో కొత్తిమీర వేసేసి మన కాకరకాయ ఉల్లికారం రెడీగా ఉంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఒక మాట ట్రై చేసి చూడండి. మరొక కొత్త వంటకంతో మేము ముందు వస్తాను. బాయ్.